సో మనం ప్రీవియస్ సెషన్లో చూసుకుంటే మనం ఏం చేసామంటే ఇక్కడ వరకు డిస్కస్ చేసాం, ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ వరకు అయిపోయిన తర్వాత మనకి ఇవి 3 కాకుండా ఇంకొక 2 ఉన్నాయి. ఓకే, ఈ 2 కూడా మీకు నేను తిరిగా ఎట్లా ఫంక్షన్ అవుతాయి, ఇటు బెనిఫిట్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత 1 by 1 మనం వచ్చేసి ఓకే ఈరోజు ఈ 2కి మాత్రం డిఫరెన్సెస్ తెలుసుకొని, ఆల్వేజ్ ఆన్ ఏఓజీ అండ్ రిప్లికేషన్, ఈ 2 డిఫరెన్సెస్ తెలుసుకొని దెన్ మనం ఏంటంటే ప్రాక్టికల్ కాన్ఫిగరేషన్కి రేపటి నుంచి ఈ ఒక్కొక్కటి ఎలా కాన్ఫిగర్ చేయాలో రేపటి నుంచి వెళ్దాం మనం. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఆల్వేజ్ ఆన్. ఆల్వేజ్ ఆన్ ఆర్ ఏఓజీ. ఓకే, సో ఈ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఆల్వేజ్ ఆన్ ఎలా ఉంటుందంటే, ఒకసారి ఈ 2 కూడా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఓవరాల్గా ఒకసారి అన్ని డిఫరెన్సెస్ సమ్మరైజ్ చేస్తాను మీకు. ఓకే, సో ఈ ఆల్వేజ్ అని ఎలా ఉంటుందంటే, ఇది వచ్చేసి లేటెస్ట్ అడ్వాన్స్డ్ వన్. ఓకే, ఇదే మెయిన్, ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ ఉండే ఈ అన్ని కాన్సెప్ట్స్లో, ఈ 5 కాన్సెప్ట్స్లో ఈ ఆల్వేజ్ అనేది లేటెస్ట్ వన్. దీని మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి. ఓకే, ఇంటర్వ్యూస్లో కూడా మిమ్మల్ని అడుగుతారు, ఆల్వేజ్ ఆన్ మీద మీకు ఏమన్నా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. సో మీరు దానికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఉందంటేనే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఫీచర్ ఇది ఇప్పుడు. సో దీన్ని మనం కేర్ఫుల్గా ఫోకస్ చేయాలి, కేర్ఫుల్గా వినాలి. ఓకే, సో ఇప్పుడు ఆల్వేజ్ అని ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉంది. ఓకే, సేమ్ 1 more సర్వర్ ఉంది, 1 more సర్వర్ ఉంది, 1 more సర్వర్ ఉంది, ఇంకెన్ని అప్ టు 9 సర్వర్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎట్లా అంటే, డేటాబేస్ ఉంది, డేటాబేస్ ఉంది, డేటాబేస్ ఉంది. ఓకే, ఇది నువ్వు S1 అనుకో. ఓకే, ఇది S2 అనుకో, సర్వర్ 2. ఇది వచ్చేసి నువ్వు S3 అనుకో, S4 అనుకో. ఓకే, సో సేమ్ డేటాబేస్. ఓకే, ఇదే డేటాబేస్ 1 2 3, ఇదే డేటాబేస్. ఓకే, D1 D2 D3. ఓకే, ఇదే డేటాబేస్, సేమ్ డేటాబేస్, అన్నిట్లో సేమ్ డేటాబేసెస్ ఉంటాయి. ఓకే, అన్నిట్లో మనకి సేమ్ డేటాబేసెస్ ఉంటాయి. ఈ 2 సర్వర్లు వచ్చేసి, ఓకే, ఈ 2 సర్వర్లు ఒక కంట్రీలో ఉంటాయి. ఓకే, ఒక కంట్రీ అంటే నువ్వు ఇండియాలో ఉంటాయి అనుకో. ఓకే, ఇండియాలో ఉన్నాయి అనుకో. ఓకే, ఈ 2 సర్వర్లు ఒక కంట్రీలో ఉంటాయి, ప్లస్ ఈ 2 సర్వర్లు ఒక కంట్రీలో ఉంటాయి. ఓకే, ఇది నువ్వు ఆస్ట్రేలియా అనుకో, ఏయు. ఇండియాలో కూడా ఈ సర్వర్స్ వచ్చేసి S1 సర్వరు సేమ్, అది వాళ్ళ డిపెండెంట్ ఉంటుంది. ఓకే, ఇది మేబీ హైదరాబాద్లో పెట్టచ్చు, ఇది మేబీ ముంబైలో పెట్టచ్చు. ఓకే, ఇది ముంబైలో పెట్టచ్చు. ఇది వచ్చేసి ఆస్ట్రేలియాలో. ఓకే, ఒక కంట్రీలో, ఒక స్టేట్లో ఇది పెట్టచ్చు, AU1, ఇంకొక అదర్ స్టేట్లో ఇది పెట్టచ్చు.
8. ఎందుకు ఇట్లా పెడతారంటే ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ డేటాబేస్లు అన్నిటినీ ఇక్కడ మీరు ముందు చూసుకుంటే ఒక్క సర్వర్కి ఒక్క సర్వరే బ్యాకప్ సర్వర్ ఉంటుంది, స్టాండ్ బై సర్వర్. లాగ్ షిప్పింగ్లో కూడా చూసుకుంటే ఈ ఒక్క సర్వర్కి ఒక సర్వరే బ్యాకప్ సర్వర్, మిర్రరింగ్లో కూడా ఈ ఒక్క సర్వర్కి ఇంకొక సర్వర్ బ్యాకప్ సర్వర్, ఫెయిల్యూర్ క్లస్టర్లో కూడా ఈ ఒక్క సర్వర్కి కంప్లీట్గా ఈ ఒక్క సర్వర్ బ్యాకప్ సర్వర్. బట్ ఆల్వేజ్ ఆన్లో అప్ టు 8 సెకండరీ సర్వర్ ఉంటాయి. అంటే ఒకటి ఈ మెయిన్ సర్వర్ అయితే ఈ మెయిన్ సర్వర్కి 8 సర్వర్ల సెకండరీ సర్వర్లు ఉంటాయి. అంతే డేటాబేసెస్, ఆ అప్లికేషన్ డేటాబేసెస్ అంత ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఇంపార్టెంట్ డేటాబేసెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్వర్ హైదరాబాద్లో, ఒక సర్వర్ ముంబైలో, ఇంకొక సర్వర్ ఆస్ట్రేలియాలో, ఇంకొక సర్వర్ ఆస్ట్రేలియా 2లో, ఇంకొక సర్వర్ సింగపూర్లో, ఇంకొక సర్వర్ జపాన్లో, అట్లా అన్ని సేమ్ డేటాబేసెస్ అన్ని లొకేషన్స్లో పెట్టుంటారు. అంత ప్రియారిటీ ఇస్తారు డేటాబేస్లకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండే సర్వర్కి ఏదైనా అయిందనుకో ఆటోమేటిక్గా ముంబైలో ఉండే సర్వర్ ఆన్లైన్లో వస్తుంది. ఓకే, ఒకవేళ కంప్లీట్ ఇండియానే షట్ డౌన్ అయిపోయింది అనుకో, ఇండియానే ఎర్త్కేక్ షట్ డౌన్ అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఉండే సర్వర్స్ ఆన్లైన్లోకి వస్తాయి. ఓకే, సో రిడెండెన్సీ అట్లా ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళకి డేటా ఇంటరప్షన్ ఎప్పుడు కాకూడదు. ఓకే, ఇప్పుడు దీనికి ఎలా కాన్ఫిగర్ చేస్తారంటే ఇక్కడ మనకి ఏంటంటే డేటాబేస్ టు డేటాబేస్ కాన్ఫిగర్ చేస్తారు. ఈ డేటాబేస్ టు డేటాబేస్ కాన్ఫిగర్ చేస్తారు. ఇక్కడ ఎట్లా అంటే గ్రూప్ ఆఫ్ డేటాబేసెస్ ఒకటి. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్క నిమిషము ఓకే, మనకి ఇక్కడ ఒక చిన్న ఏఓజీ అని కాన్ఫిగర్ చేస్తారు. ఓకే, సారీ, దీన్ని మనం ఏఓజీ అంటాము. ఓకే, ఆల్వేజ్ ఆన్ గ్రూప్ ఏఓజీ. ఓకే, ఈ ఏఓజీలు ఏం చేస్తామంటే నాకు అసలు ఇది కూడా కొంచెం పెద్ద చేయండి, పెన్ కూడా చాలా. ఓకే, ఈ ఏఓజీని ఏం చేస్తారంటే ఏ డేటాబేసెస్ అయితే మనకి బ్యాకప్ కావాలో ఆ డేటాబేస్లని గ్రూపింగ్ చేస్తాం. ఈ సర్వర్లో ఈ 3 డేటాబేస్లు ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్లో ఈ 3 డేటాబేస్లు ఉన్నాయనుకో, ఈ సర్వర్ లోపల ఈ 3 డేటాబేస్లు ఉంటాయి. ఈ 2 డేటాబేస్లు ఇంపార్టెంట్ అనుకో, ఈ 2 డేటాబేస్లని గ్రూపింగ్ చేస్తారు, దీంట్లో యాడ్ చేస్తారు. సో ఈ 2 డేటాబేస్లు గ్రూపింగ్ చేసి యాడ్ చేస్తే ఓకే, ఇదే 2 డేటాబేస్లు లింక్ అయిపోయి దీనికి గ్రూప్ అవుతాయి. ఓకే, అదే 2 డేటాబేస్లు మనం లింక్ చేసి గ్రూపింగ్ చేస్తున్నాం, అన్నీ వచ్చేసి దీంట్లో కాన్ఫిగర్ చేసి ఉంటాం. ఓకే, దీనికి కాన్ఫిగర్ చేసి ఉంటాం. ఓకే, దీనికి కాన్ఫిగర్ అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ సర్వర్ నుంచి ఓకే, యాప్ సర్వర్ నుంచి దీనికి కనెక్ట్ అవుతారు, ఓకే, వీళ్ళు ఇట్లా ఇండివిజువల్ సర్వర్కి కనెక్ట్ కావచ్చు. బట్ ఇండివిజువల్ సర్వర్ కనెక్ట్ అయితే ఇండివిజువల్ సర్వర్ కానీ డౌన్ అయిందనుకో వాళ్ళే మాన్యువల్గా మళ్ళీ ఈ సర్వర్ కనెక్ట్ కావాలి. బట్ వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఒకటి పేరు ఉంటుంది లిజనర్ అని. ఓకే, ఇక్కడ మనం లిజనర్ అని ఒకటి ఇస్తాం. లిజనర్ అని చెప్పి మనం ఒక పేరు ఇస్తాం. ఓకే, ఒక నేమ్ ఇస్తాం, మనం డిసైడ్ చేసి ఇస్తాం నేమ్. ఆ లిజనర్కి కనెక్ట్ అవుతారు. ఈ లిజనర్ కనెక్ట్ అయితే ఈ లిజనర్ ఏం చేస్తుంది తెలుసా, ఈ లిజనర్ చెక్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో ఉందా, ఇది ఆన్లైన్లో ఉందా, ఇది ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. దీని పని అదే. ఓకే, ఈ అప్లికేషన్ సర్వర్ నుంచి దీనికి రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే, దీనికి రిక్వెస్ట్ వెళ్తానే ఇది ఫస్ట్ దీంట్లో ప్రియారిటీ సెట్ చేసి ఉంటారు. ఫస్ట్ S1 సర్వర్, ఓకే, అండ్ నెక్స్ట్ S2 సర్వర్, S1 లేకపోతే S2 సర్వర్. ఓకే, ఈ 2 కానీ డౌన్లో ఉంటే నెక్స్ట్ S3 సర్వర్, S3 దీంట్లో ప్రియారిటీ సెట్ చేస్తుంటారు. సో ఇక్కడికి వెళ్తానే ఈ లిజనర్ డిసైడ్ చేస్తుంది కనెక్షన్లో దీనికి వెళ్ళాలా అని డిసైడ్ చేస్తుంది. ఏ సర్వర్ ఇచ్చిన ప్రియారిటీ ప్రకారము ఆడ ప్రియారిటీ రాసి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రియారిటీ ఓకే S1, ఓకే S1 సర్వర్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్రియారిటీ S2కి వెళ్తుంది. ఓకే, అది కూడా లేదా
నెక్స్ట్ అది కూడా లేదా, నెక్స్ట్ S3కి వెళ్తుంది, నెక్స్ట్ S4కి వెళ్తుంది. సో ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, ఈ అప్లికేషన్ వాళ్ళకి అవన్నీ ఏం సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్ వాళ్ళు డైరెక్ట్గా దీనికి కనెక్ట్ అవుతారు, డైరెక్ట్గా దీనికి కనెక్ట్ అయిపోతారు. ఇది డిసైడ్ చేస్తుంది ఏ సర్వర్ ఆన్లైన్లో ఉంది, ఏ సర్వర్ కనెక్ట్ కావాలని ఇది డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఈ సర్వర్ డౌన్ అయింది అనుకోండి, సర్వర్ డౌన్ అయితే ఆటోమేటిక్గా ఈ డేటాబేసెస్లో ఇక్కడ ఆన్లైన్లోకి వస్తాయి, ఇది ఈ అప్లికేషన్ రిక్వెస్ట్ని ఆటోమేటిక్గా ఇక్కడ పంపించేస్తుంది. ఓకే, ఇదంతా ఇంటర్నల్ ప్రాసెస్. ఒకవేళ ఇది డౌన్ అయింది అనుకో, నెక్స్ట్ డేటాబేసెస్ ఇక్కడ ఆన్లైన్లో ఉంటాయి. ఓకే, ఆటోమేటిక్గా అప్లికేషన్స్ వచ్చే రిక్వెస్ట్ని ఇక్కడ మూవ్ చేస్తుంది. సో ఏ సినారియోలో చూసినా హై అవైలబిలిటీ. ఓకే, ఇంటరప్షన్ అస్సలు తెలియదు అప్లికేషన్ వాళ్ళకి. ఏ సర్వర్ డౌన్ అయింది, నాకు ఏ సర్వర్లో పనిచేస్తుంది, ఏ సర్వర్లో సైట్ వస్తుంది, ఏ సర్వర్లో డేటా పనిచేస్తుంది, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు దీనికి కనెక్ట్ అవుతారు. ఇది ఈ 4 సర్వర్లు చెక్ చేసుకొని రిజల్ట్ ఇస్తుంది. అంటే ఈ 4 సర్వర్స్లో కూడా సేమ్ డేటా ఉంటుంది, 4 సర్వర్స్లో కూడా సేమ్ డేటా ఉంటుంది. సో చూడండి ఎంత ఇంపార్టెంట్. ఇక్కడ పైన చూస్తే మనకి ఒక సర్వర్ బ్యాకప్, ఒక సర్వర్ బ్యాకప్, ఒక సర్వర్. కానీ ఆల్వేజ్ ఆన్లో చూసుకుంటే ఈ డేటాబేసెస్ అన్ని గ్రూపింగ్ చేయొచ్చు. ఒక్కొక్క డేటాబేస్ కాకుండా ఒక సెట్ ఆఫ్ డేటాబేసెస్ని గ్రూపింగ్ చేసి ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్కి, ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్, ఏ సర్వర్ హెల్దీగా ఉంటే, ఏ సర్వర్ ప్రాపర్ ఫంక్షన్లో ఉంటే ఆ సర్వర్కు మూవ్ అయిపోతూ ఉంటాయి డేటాబేస్లో. అప్లికేషన్ వాళ్ళు దీనికి కనెక్ట్ అవుతారు. వీళ్ళకి ఎక్కడి నుంచైనా డేటా రాని, వీళ్ళగా పని ఆగదు. ఒకవేళ ఈ సర్వర్లు మొత్తము షార్ట్ సర్క్యూట్ వచ్చి మొత్తం బర్స్ట్ అయిపోయినాయి, కాలిపోయినాయి. సో అప్పుడు మనకి డేటా అంతా ఏడుంది, ఇక్కడ ఉంది. ఈ అప్లికేషన్ వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటారు, ఇక్కడ వర్క్ చేసుకుంటారు. ఇక్కడ డేటాలంతా బ్యాకప్ తీసి ఇక్కడ రిస్టోర్ చేసి ఈ సర్వర్స్ని రివీల్ చేసి మళ్ళీ రీకాన్ఫిగర్ చేసి రీసెటప్ చేస్తాం ఈరోజు. దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, దీంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు ఏం చేయరు, నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్. ఓకే, నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్. ఓకే, అంటే ఏదైతే హై అవైలబిలిటీ, ఏ సర్వర్ ఆన్లైన్లో ఉంటే ఆటోమేటిక్గా అదే ఆన్లైన్లోకి వచ్చేస్తే హై అవైలబిలిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సింగ్. దాని తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే లిజనర్ ఇంపార్టెంట్. ఈ లిజనర్ కానీ లేదు అనుకో, అంటే ఈ లిజనర్ లేదు అనుకో, అప్పుడు అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాడు సింపుల్గా ఈ ఒక సర్వర్ కనెక్ట్ అవుతాడా, ఇది డౌన్ అయిందా, ఇది రీచబుల్ కాలేదా, మళ్ళీ వాడే మాన్యువల్గా దీన్ని కనెక్ట్ అవుతాడా, ఇది కూడా డౌన్ అయిందా, మళ్ళీ వాడే మాన్యువల్గా దీన్ని కనెక్ట్ అవుతాడా, ఇది డౌన్ అయిందా, మళ్ళీ మాన్యువల్ దీనికి, అంటే వాడు ఇండివిజువల్ ఒక్కొక్క సర్వర్ని చెక్ చేసుకుంటా వస్తాడు. ఇది పని చేయట్లేదా, అయితే ఇది పని చేస్తుందేమో దీన్ని చెక్ చేసుకుంటాడు. ఇది పని చేయట్లేదా, ఈ రెండు పని చేయట్లేదు, అయితే ఇది పని చేస్తుంది చెక్ చేసుకుంటాడు. అదే నువ్వు లిజనర్ ఉండిందనుకో, ఈ అప్లికేషన్ సర్వర్లో మనం లిజనర్ ఐపీ ఇచ్చేస్తాం. ఓకే, లిజనర్ డిఎన్ఎస్ ఆర్ ఐపీ కాన్ఫిగర్ చేస్తాం. అంటే ఈ సర్వర్లను సపరేట్గా కాన్ఫిగర్ చేయము, మనం దీన్ని కాన్ఫిగర్ చేస్తాం. ఇది డిసైడ్ చేస్తుంది, ఇది ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది. ఏ సర్వర్ ఆన్లైన్లో ఉంటే ఆ సర్వర్కి వెళ్ళిపోతుంది. ఓకే, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ ఫీచర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇంకొక అదే మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, నువ్వు దీనికి కనెక్ట్ అయ్యావు, ఈ లిజనర్ కనెక్ట్ అయ్యావు. ఓకే, ఈ లిజనర్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇది నువ్వు చెక్ చేసిన కాన్ఫిగరేషన్ బట్టి ఏదైనా మోడిఫికేషన్స్, అప్డేట్ కమాండ్స్ ఉన్నాయనుకో ఈ సర్వర్కి పంపిస్తుంది. ఓకే, లైక్ DDL, DML. ఒక నిమిషం చెప్తాను మీకు. అప్డేట్ కమాండ్స్ ఏదైనా ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంటుందంటే, DML, DDL ఏమైనా ఉంటే S1 సర్వర్కి పంపిస్తుంది. ఓకే, లేదు అలా కాకుండా రీడ్ కమాండ్స్, సెలెక్ట్ కమాండ్స్ ఉన్నాయనుకో S2కి కానీ ఆర్ S3కి కానీ పంపిస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే డేటా మాడిఫికేషన్స్ చేసే వాళ్ళందరూ దీనికి కనెక్ట్ అవుతారు. ఓకే, డేటా మాడిఫికేషన్స్ చేసే వాళ్ళందరూ
ఈ సర్వర్ కనెక్ట్ అయితే ఇది ఇక్కడ పంపిస్తుంది. ఎవరైనా ఊరికి డేటా చూడాలనుకున్నారనుకో ఇక్కడికి వెళ్ళి ఇది ఇక్కడ పంపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, అన్ని కనెక్షన్స్ ఒకటే సర్వర్ మీద పడకుండా సెలెక్ట్ కమాండ్స్ ఒక పక్కకి, ఇన్సెట్ అప్డేట్ కమాండ్స్ ఒక పక్కకి ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒకటే వెబ్సైట్ని ఒకటే సర్వర్ మీద కొన్ని మిలియన్స్ లోడ్ పడింది అనుకో, ఆ సర్వర్ స్లో అవుతుందా, స్లో కాదా ఆటోమేటిక్గా? ఇప్పుడు ఒక పోర్టల్ ఉంటుందమ్మా, ఓకే, ఐఆర్సిటీసీ పోర్టల్లో నువ్వు లాగిన్ అవుతావు దేనికి, జస్ట్ ట్రైన్స్ వెరిఫికేషన్ చేయడానికి. ఈ ట్రైన్ని ఈ టైంలో ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి ఈ టైంలో ఏ ట్రైన్స్ పోతున్నాయి అని చూడడానికి లాగిన్ అవుతావు. దానికి మీనింగ్ ఏంటి, దట్ ఈజ్ జస్ట్ రీడ్, నువ్వు చూడడానికి ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తున్నావు. బట్ అదే టైంలో కూడా కొంతమంది ఏం చేస్తారు, టికెట్ బుక్ చేయడానికి కూడా వెళ్తారు. సెలెక్ట్ చేసి టికెట్ బుక్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటారు. అదేంటి, అది డిఎంఎల్ కిందకు వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ చూడడానికి వెళ్ళేవాడు, టికెట్ బుక్ చేయడానికి వెళ్ళేవాడు ఒకటే సర్వర్ మీద పడింది అనుకో లోడు, నీకేమవుతుంది, సర్వర్ ప్రెజర్ పడుతుందా పడదా సర్వర్కి? అంటే నేను ఊరికి ఇద్దరినే చెప్తున్నా, బట్ రియల్ టైంలో పబ్లిక్లోకి మనకి లైవ్లోకి వస్తే మిలియన్స్ కస్టమర్స్, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కనెక్ట్ అయిపోతారు. ఓకే, సో ఈ టికెట్ బుక్ చేసేవాడికి ఒక సర్వర్ కనెక్ట్ అయ్యి టికెట్ ఇన్ఫర్మేషన్ చూడడానికి, ట్రైన్ ఇన్ఫర్మేషన్ చూడడానికి ఇంకొక సర్వర్ రూట్ అయిపోతే లోడ్ షేర్ అయినట్టే కాదా? లోడ్ షేర్ అవుతా, షేర్ కదా? సో దాన్నే లోడ్ బ్యాలెన్సింగ్ అంటారు. ఓకే, ఎవడన్నా డేటా మాడిఫికేషన్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్తుంది మాడిఫికేషన్స్కి. ఎవడన్నా డేటా చదవడానికి, అసలు ఆ టేబుల్ లోపల ఏం రికార్డ్స్ చూడడానికంటే ఇక్కడికి వచ్చి ఈ సర్వర్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ సర్వర్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. లేదు అంటే మాడిఫికేషన్ ఇన్సెట్ అప్డేట్ ఇక్కడికి వెళ్తుంది, రీడ్ కమాండ్ ఇక్కడికి ఒకటి వెళ్తుంది, ఇక్కడికి ఒకటి వెళ్తుంది, ఇక్కడికి ఒకటి వెళ్తుంది. సో రీడ్స్ అన్నీ ఈ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది, మాడిఫికేషన్స్ ఇది చేసుకుంటుంది. సో ఇక్కడ ఏది మాడిఫై అయినా సరే ఇమ్మీడియట్గా ఈ సర్వర్లో అన్నీ సింక్ అయిపోతాయి. అర్థమైందా? సో 4 సర్వర్స్ అంటే అప్ టు 8 సర్వర్స్ వచ్చేసి మీకు బ్యాకప్ ఉండొచ్చు. ఓకే, అప్ టు 8 సెకండరీ సర్వర్స్ ఉంటాయి. అండ్ 5 సర్వర్స్కి వచ్చేసి ఫర్ 5 సర్వర్స్ ఆటోమేటిక్గా ఫెయిల్ ఓవర్ సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ అంటే ఏంటి అంటే, ఒక సర్వర్ డౌన్ అయితే ఇంకొక సర్వర్లో ఆన్లైన్లోకి రావడం, ఇంకొక సర్వర్, ఈ 2 సర్వర్లు డౌన్ అయితే ఇంకొక సర్వర్ ఆన్లైన్లోకి రావడం, అది డౌన్ అయితే ఇంకొకటి ఆన్లైన్లోకి రావడం, ఇంకొకటి ఆన్లైన్, అట్లా 5 సర్వర్లకి అది ఆటోమేటిక్గా డేటాబేసెస్లో మారిపోతూ ఉంటాయి, ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆల్వేజ్ ఆన్ సెటప్. సో మీకు మళ్ళీ చెప్తున్నా, లాగ్ షిప్పింగ్ చూస్తే ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్కి డేటాబేస్ని మాత్రమే ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్కి మూవ్ చేసుకుంటాం. ఓకే, ప్లస్ ఇక్కడ రీడ్ కమాండ్స్ చేయాలన్నా, రైట్ కమాండ్స్ చేయాలన్నా దీనికి సపరేట్గా కనెక్ట్ కావాలి. కామన్గా కనెక్ట్ అయ్యేదానికి ఏది లేదు. ఇప్పుడు దీనికి కామన్ కనెక్ట్ అయ్యేదానికి లిజనర్ ఉంది. ఓకే, బట్ ఈ లాగ్ షిప్పింగ్లో లిజనర్ ఉండదు. నువ్వు దీనికి కనెక్ట్ కావాలా, ఇది డౌన్ అయితే నీకు ఎర్రర్ వస్తుంది. అప్పుడు డీబీఏ నువ్వు వచ్చి మాన్యువల్గా అరే ఈ సర్వర్ డౌన్ అయింది, నువ్వు అప్పటి వరకు ఈ సర్వర్ వాడుకో అని చెప్పి డీబీఏ హ్యాస్ టు బ్రింగ్ ద సర్వీసెస్ ఆన్లైన్ ఇన్ సెకండరీ. ఇక్కడ నువ్వు డేటాబేసెస్లో ఆన్లైన్లో నువ్వు పెట్టి మాన్యువల్గా ఆన్లైన్లో పెట్టాలి, అప్పుడు మాత్రం అప్లికేషన్స్ పనిచేస్తారు. బట్ మిర్రరింగ్లో ఏంటి అంటే, ఈ సర్వర్కి ఈ సర్వర్ అంటే ఒక డేటాబేస్కి బ్యాకప్ ఉంటుంది. ఇక్కడ విట్నెస్ సర్వర్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే దీనికి కనెక్ట్ అవుతుంటారు, ఇది డౌన్ అయితే ఆటోమేటిక్ డేటాబేస్లో ఇక్కడ ఆన్లైన్లోకి వచ్చేస్తాయి. ఓకే, ఆటోమేటిక్ వస్తాయి, డీబీ ఇంటర్వెన్షన్ ఏముండదు. బట్ కాకపోతే ఏంటంటే ఒక్క సర్వర్ మాత్రం బ్యాకప్ ఉంటుంది. ఓకే, బట్ ఫెయిల్యూర్ క్లస్టరింగ్ ఏంటి అంటే కంప్లీట్గా ఇక్కడ మన సీక్వెల్ సర్వర్స్లో డేటాబేస్ని రిప్లికేట్ చేస్తుంటాం, కానీ ఇక్కడ సర్వర్ని రిప్లికేట్ చేస్తాం. విండోస్ సర్వర్నే రిప్లికేట్ చేస్తాం. మీకు చెప్పాను కదా, డిస్క్లే షేర్ ఉంటాయి. ఈ డిస్క్లు
ఇక్కడ ఉంటాయి, ఇది డౌన్ అయితే ఇక్కడికి మూవ్ అయిపోతాయి. మీకు చూపించాం మనం ప్రాక్టికల్గా. బట్ ఆల్వేస్ ఆన్ వచ్చేసి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, మల్టిపుల్. ఓకే, మీరు చూడండి అప్ టు 8 సెకండరీ సర్వర్స్ పెట్టచ్చు. అంటే ఇలా ఒకటి ప్రైమరీ పెట్టి దీనికి తప్ప ఇది కాకుండా, అంటే ఒకటి మెయిన్ సర్వర్ కాకుండా దానికి బ్యాకప్ సర్వర్లో, అంటే ఒకటి మెయిన్ సర్వర్ పెట్టి, ఓకే, ఒకటి మెయిన్ సర్వర్ పెట్టి దానికి బ్యాకప్ సర్వర్లు వచ్చేసి 8 పెడతారు. 1 2 3 4, కొంతమంది 4 పెడతారు, కొంతమంది 2 పెడతారు. అంటే వాళ్ళ బడ్జెట్లను బట్టి, వాళ్ళ కంపెనీలో ఉండే పైసలను బట్టి పెట్టుకుంటారు. మీకు అర్థమైందా? ఒకటే డేటాబేస్లకి ఒకటే ఇన్ఫర్మేషన్ 8 సర్వర్లో పెట్టాలంటే వాళ్ళ డబ్బులు ప్రాబ్లమా కాదా? కానీ కొంతమంది అమౌంట్ కంటే డేటాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ డేటాబేసే వాళ్ళ కంపెనీ ప్రాఫిట్. సో ఇది మెయిన్ సర్వర్ అయితే, ఓకే, ఇది మెయిన్ సర్వర్, దీన్ని ప్రైమరీ సర్వర్ అంటారు. ఇది S1 S2 S3 S4. ఓకే, సో లిజనర్ ఏడు ఉంటుంది. ఓకే, లిజనర్ ఏడు ఉంటుంది. ఈ లిజనర్కి అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ నుంచి దీనికి, ఇక్కడ నుంచి దీనికి, ఇక్కడ నుంచి దీనికి, ఇక్కడ నుంచి దీనికి లిజనర్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నీ. ఓకే, అప్లికేషన్ వాడు ఏం చేస్తారంటే, అప్లికేషన్ వాడు ఇక్కడ నుంచి యాప్ సర్వర్, ఇది అప్లికేషన్స్ వాళ్ళు కానీ యూజర్ కానీ, ఓకే, యాప్ సర్వర్ వాడు దీనికి కనెక్ట్ అవుతాడు డైరెక్ట్గా. ఓకే, ఈ లిజనర్ డిసైడ్ చేస్తుంది, లిజనర్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఈ వచ్చిన కనెక్షను, ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ప్రియారిటీ ప్రకారం ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ నుంచి డేటా ఇచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి డేటా ఇస్తుంది. ఒకవేళ ఇది రెస్పాండ్ కాలేదనుకో, నెక్స్ట్ ప్రియారిటీ ఇక్కడికి వచ్చిన రిక్వెస్ట్ ఇక్కడికి పంపిస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి డేటా ఇస్తుంది. ఒకవేళ ఇది కూడా రెస్పాండ్ కాలేదనుకో, నెక్స్ట్ ఇక్కడ పంపిస్తుంది. అంటే ఇది చెక్ చేస్తూ ఉంటుంది కమ్యూనికేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పంపిస్తుంది, నెక్స్ట్ ఇక్కడ పంపిస్తుంది. అంటే చూడండి ఎన్ని బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి చూడండి. సో ఇది ఆల్వేస్ ఆన్. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను నేను, రిప్లికేషన్. ఓకే, ఈ రిప్లికేషన్ అనేది ఏంటి అంటే, ఓకే, ఇది తక్కువగా వాడతారు, అంటే తక్కువ ఎన్విరాన్మెంట్స్లో వాడతారు. ఇదేంటి అంటే రిప్లికేషన్. మీరు ఇప్పుడు వరకు చూసుకుంటే, ఓకే, డేటాబేస్ నుంచి డేటాబేస్కి కంప్లీట్ డేటాబేస్ మారుతుంది. డేటాబేస్ నుంచి డేటాబేస్కి కంప్లీట్ డేటాబేస్ మారుతుంది. ఓకే, అన్నీ కూడా డేటాబేస్ లెవెల్లో. ఈ రిప్లికేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా సేమ్ 1 సర్వర్ టు అదర్ సర్వర్. ఓకే, ఇదేమి 5 సర్వర్లకి 10 సర్వర్లకి అట్లా పోదు. ఓకే, 1 సర్వర్ టు అనదర్ సర్వర్. ఓకే, ఇది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఉంది. ఓకే, యూ కెన్ అజ్యూమ్ దిస్ ఈజ్ డేటాబేస్. ఓకే, DB సర్వర్ 1, సర్వర్ 2. ఓకే, ఈ డేటాబేస్ లోపల ఏముంటాయి మనకి? డేటా ఎలా ఉంటుంది? టేబుల్సే కదా ఉంటాయి డేటాబేస్ లోపల. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4. సో ఈ రిప్లికేషన్ ఎప్పుడు వాడతారంటే, ఈ డేటాబేస్లో ఉండే అన్ని టేబుల్స్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ఓకే, ఈ డేటాబేస్ లోపల ఉండే అన్ని టేబుల్స్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ఏంటి అంటే అప్లికేషన్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఈ 2 టేబుల్సే ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఓకే, ఈ 2 టేబుల్స్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఈ రిప్లికేషన్ సెటప్ ఏం చేస్తారంటే, డేటాబేసు ఇక్కడ నుంచి ఇక్కడికి కాన్ఫిగర్ చేసి, ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసి రీస్టోర్ చేసి, ఓకే, ఓన్లీ ఈ టేబుల్స్కే, ఓకే, ఓన్లీ టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, T2 T3 ఈ రెండిటికి మాత్రమే ఈ రిప్లికేషన్ కాన్ఫిగర్ చేస్తారు. ఓకే, సో ఈ సర్వర్లో ఏ టేబుల్ మాడిఫికేషన్ చేసినా ఇటు పక్కకు మారదు. ఓకే, ఈ టేబుల్స్ అనేవి ఉంటాయి, ఫస్ట్ టైం రీస్టోర్ చేసేప్పుడు వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ టైం రీస్టోర్ చేసేప్పుడు వస్తాయి, కానీ
కానీ మనం రిప్లికేషన్ కాన్ఫిగర్ చేసింది దేనికి అంటే ఈ టేబుల్ 1 టేబుల్ 3కే. ఓకే, రిప్లికేషన్ కాన్ఫిగర్ చేసినాం. ఇప్పుడు అప్లికేషన్ వాళ్ళు ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి ఓకే ఈ టేబుల్ కానీ ఏం మాడిఫై చేసినా ఇటు పక్కకు మారవు. ఓకే, ఓన్లీ ఈ 2 టేబుల్స్లో ఏదన్నా డేటా అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా, మాడిఫై చేసినా ఇమ్మీడియట్గా ఈ 2 టేబుల్స్లో మారిపోతుంది. అంటే మనం ఇక్కడ బ్యాకప్ దేనికి సెట్ చేస్తున్నాం అంటే సర్వర్కి కాదు, డేటాబేస్కి కాదు, డేటాబేస్ లోపల ఉండే టేబుల్స్కి బ్యాకప్ రిడెండెన్సీ సెట్ చేస్తున్నాం. అంటే ఈ టేబుల్ ఇక్కడ డ్యామేజ్ అయితే ఇమ్మీడియట్గా ఇక్కడ ఆ టేబుల్ అప్డేటెడ్గా ఉంటుంది. ఇక్కడ ఏం మాడిఫై అయితే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎంటైర్ డేటాబేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తున్నా, వాళ్ళకి తెలుస్తుంది ఓకే నాకు ఈ డేటాబేస్ ఉంది. ఓకే, ఈ డేటాబేస్లో ఇవన్నీ చెత్త టేబుల్స్, ఇది నాకు ఇంపార్టెంటే కాదు. ఓకే, ఇవన్నీ చెత్త టేబుల్స్ నాకు ఇంపార్టెంటే కాదు, ఓన్లీ ఒక్క టేబుల్ ఇంపార్టెంట్, లేదంటే ఒక స్పెసిఫిక్ 2 టేబుల్స్ ఇంపార్టెంట్, 3 టేబుల్స్ ఇంపార్టెంట్. డేటాబేస్ ఎక్స్పాండ్ చేస్తే ఒక్కొక్క డేటాబేస్ అండర్లో దగ్గర 1000, 1500, 2000 టేబుల్స్ కూడా ఉంటాయి. ఓకే, బట్ 2000 టేబుల్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, అప్లికేషన్ వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. ఈ 2 టేబుల్స్ లేకపోతే ఈ స్పెసిఫిక్ టేబుల్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్, సో ఆ టేబుల్ని మాత్రమే రిప్లికేట్ చేస్తే చాలు అంటారు. సో ఈ డేటాబేస్ సైజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12 TB ఉందనుకో. ఓకే, 12 TB అంటే చాలా పెద్దది. ఈ 12 TB డేటాబేస్ని ఇక్కడ రిప్లికేట్ చేయాలంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఓన్లీ ఈ 2 డేటాబేస్లో ఇది ఒక 100 GB ఉందనుకో, టేబుల్ కూడా 100 GB ఉంటుందమ్మా. ఓకే, 100 GB ఉంది. ఓకే, ఇది ఒక 50 GB ఉంది. ఓకే, వాళ్ళకి తెలుసు వాళ్ళ మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోనే ఉంది, వాళ్ళ మెయిన్ ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంది అన్నప్పుడు వాళ్ళు ఈ 2 టేబుల్స్ని స్ప్లిట్ చేస్తారు. సో దిస్ రిప్లికేషన్ ఈజ్ ఆబ్జెక్ట్ లెవెల్. ఓకే, సారీ, ఆబ్జెక్ట్ లెవెల్, ఆబ్జెక్ట్, ఆర్టికల్ ఆర్ టేబుల్, ఈ 3 ఒకటేనమ్మా. ఓకే, టేబుల్ లెవెల్ కాన్ఫిగరేషన్. టేబుల్ లెవెల్ అంటే ఒక్కదానికి ఏదన్నా ఒకటి స్పెసిఫిక్ టేబుల్కి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి బ్యాకప్ ర్యాప్ రెడీ చేస్తాం. ఓకే, బట్ దీనికి కనెక్షన్ మాత్రము అప్లికేషన్ సర్వర్ నుంచి, దీనికి కనెక్షన్ మాత్రము ఇక్కడ నుంచే ఉంటుంది. మీరు చూడండి, ఈ రిప్లికేషన్ వచ్చేసి హై అవైలబిలిటీ కాదు, డిజాస్టర్ రికవరీ. డిజాస్టర్ రికవరీ అంటే ఎప్పుడు దీనికే కనెక్ట్ కావాలా, దీంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే అప్లికేషన్ పనిచేయదు, అప్పుడు వాడు మళ్ళీ మాన్యువల్గా ఈ కనెక్షన్ కట్ చేసి దీనికి కనెక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ నీడ్. ఒకవేళ ఈ డేటాబేస్లో ఏదైనా ప్రాబ్లం, ఈ టేబుల్ ఏదైనా ప్రాబ్లం అయితే టేబుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ చేస్తాం. సో అంటే డేటాబేస్ రీస్టోర్ చేయడానికి పనికి వస్తుంది. డేటాబేస్ ఏదైనా ప్రాబ్లం అయితే, టేబుల్ ఏదైనా ప్రాబ్లం అయితే రీస్టోర్ చేయడానికి పనికి వస్తుంది. అంతేగాని హై అవైలబిలిటీ పనిచేయదు. ఇది డౌన్ అయితే ఆటోమేటిక్ ఇక్కడ కనెక్ట్ కావు, మాన్యువల్గానే కనెక్ట్ కావాలి. సో ఎక్కడెక్కడైతే మాన్యువల్గా కనెక్ట్ అవుతామో, ఓకే, ఈ దీంట్లో ఎక్కడెక్కడైతే మాన్యువల్ కనెక్షన్ అవసరమో దాంట్లో HA-No అని ఉంటుంది. HA-No అంటే హై అవైలబిలిటీ నో, అంటే హై అవైలబిలిటీ సపోర్ట్ చేయదు. హై అవైలబిలిటీ ఎస్ అంటే ఏంటి అంటే DBA అవసరం లేకుండానే డేటాబేస్లో ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి అందుబాటులోకి వస్తాయి అప్లికేషన్ వాళ్ళకి. అప్లికేషన్ వాళ్ళకి అసలు తెలీదు సర్వర్ డౌన్ అయిందని, సర్వర్ ప్రాబ్లం ఉందని. ఈ సర్వర్లో వాడికి యాక్సెస్ రాకపోతే ఆటోమేటిక్ ఇంకో సర్వర్ నుంచి డేటా ఇస్తూ ఉంటుంది అప్లికేషన్ వాళ్ళకి. సో ఎక్కడి నుంచి అయితే ఆటోమేటిక్గా డేటా ఇస్తుంటుందో దాన్ని హై అవైలబిలిటీ ఎస్ అంటారు. ఎక్కడైతే ఆటోమేటిక్గా డేటా ఇవ్వదో దాన్ని నో అని పెడతారు. ఓకే, సో మనకి మిర్రరింగ్లో ఆటోమేటిక్గా ఇస్తుంది. ఓకే, హై అవైలబిలిటీ ఆల్వేజ్ ఆన్లో ఆటోమేటిక్గా ఇస్తుంది, ఫెయిల్యూర్ క్లస్టర్లో ఆటోమేటిక్గా ఇస్తుంది. బట్ ఫెయిల్యూర్ క్లస్టర్ డిజాస్టర్ రికవరీకి పనిచేయదు. ఎందుకు డిజాస్టర్ రికవరీకి పనిచేయదు అంటే, డిజాస్టర్ రికవరీకి ఎందుకు పనిచేయదు అంటే డిస్క్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా, డిస్క్లే అటు ఇటు మూవ్ అవుతుంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ డిస్క్లు ఇక్కడన్నా ఉంటాయి, ఇక్కడన్నా ఉంటాయి, అంటే ఒక డిస్కే కదా. సో హై అవైలబిలిటీ ఉంటుంది కానీ డిజాస్టర్ రికవరీ పని. ఈ డిస్క్లు కానీ ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, ఈ సర్వర్లో డిస్క్లు ఉండవు, ఈ సర్వర్లో డిస్క్లు ఉండవు, కామన్ డిస్క్లు ఇవి. ఈ డిస్క్లకే ప్రాబ్లం వచ్చినాయి అనుకో, ఇక్కడ డిస్క్లు లేవు, ఇక్కడ డిస్క్లు లేవు, డేటా మొత్తం గాన్. బట్ హై అవైలబిలిటీ పనిచేస్తుంది. హై అవైలబిలిటీ ఎట్లా అంటే ఇది డౌన్ అయితే ఆటోమేటిక్గా ఈ డిస్క్లు ఇక్కడికి మారిపోతాయి, ఇది డౌన్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడికి మారిపోతాయి. సో మీరు అర్థం చేసుకోండి, నో అంటే దానికి మీనింగ్ ఏంటంటే డేటాబేస్లో ఆటోమేటిక్గా
అప్లికేషన్ వాళ్ళకి అందుబాటులో ఉండవు. నువ్వు డీబీఏ మనం మాన్యువల్గా వెళ్ళి అందుబాటులో తీసుకురావాలి. మిర్రరింగ్లో ఆటోమేటిక్గా అసలు నీ అవసరం లేకుండానే అప్లికేషన్ వాళ్ళకి డేటాబేస్లో అందుబాటులోకి వచ్చేస్తాయి. మిర్రరింగ్లో ఈ విట్నెస్ సర్వర్ అని ఉంటుంది. ఓకే, ఈ విట్నెస్ సర్వర్ ఉంటుంది, దీనికి కనెక్ట్ అవుతారు. ఈ విట్నెస్ సర్వర్ ఏం చేస్తుంది, డేటా ఇక్కడ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఇది డౌన్ అయితే ఎక్కడి నుంచి వస్తుంది. అంటే ఆటోమేటిక్ అసలు నీ వర్కే అసలు నో మాన్యువల్ వర్క్ నీడెడ్ ఫ్రమ్ డీబీఏ టు మేక్ డేటాబేసెస్ లైవ్ ఇన్ సెకండరీ సర్వర్. ఓకే, సో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇంటర్వ్యూలో మీకు ఏమడుతారంటే హై అవైలబిలిటీ కాన్సెప్ట్స్ ఏమున్నాయి. ఓకే, SQL సర్వర్లో హై అవైలబిలిటీ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, కెన్ యూ బ్రీఫ్ ఈచ్ అని అడుగుతాడు. ఓకే, కెన్ యూ బ్రీఫ్ ఈచ్ అంటాడు. ఓకే, నువ్వేం చేయాలా, ఫస్ట్ వన్ ఈజ్ లాగ్ షిప్పింగ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2005. ఓకే, నువ్వు అది చెప్పుకుంటూ రావాలి. ఇంకా నేను ఒక్కొక్క డాక్యుమెంట్ ఇప్పుడు ఇది మనం చేసేటప్పుడు ఒక్కొక్క దానికి డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇంట్రడ్యూస్ ఇన్ 2005 అండ్ లేటర్ వర్షన్స్. ఓకే, ఇట్ ఈస్ ఈజీ టు రిప్లికేట్ ద డేటా ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ. ఇట్ ఈస్ ఏ ఓన్లీ డిజాస్టర్ రికవరీ పర్పస్. ఇట్ ఈస్ నాట్ సపోర్ట్ HA అంటే హై అవైలబిలిటీ, ఇట్ విల్ నాట్ సపోర్ట్. డేటా మిర్రరింగ్ విల్ సపోర్ట్ ఫర్ ఏ HA అండ్ DR. HA సపోర్ట్ చేస్తుంది, DR సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఏ డేటాబేస్ లెవెల్. ఫెయిల్యూర్ క్లస్టర్, ఇట్ విల్ సపోర్ట్ హై అవైలబిలిటీ, ఇట్ విల్ నాట్ సపోర్ట్ ఏ DR. ఓకే, ఆల్వేస్ ఆన్, ఇట్ విల్ సపోర్ట్ హై అవైలబిలిటీ, ఇట్ విల్ సపోర్ట్ ఏ డిజాస్టర్ రికవరీ. ఓకే, ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2012 ఎంటర్ప్రైజెస్ అండ్ లేటర్ వర్షన్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో డేటాబేస్ లెవెల్. బట్ రిప్లికేషన్ ఈజ్ అట్ ఏ ఆబ్జెక్ట్ లెవెల్. ఆబ్జెక్ట్ లెవెల్ అంటే టేబుల్ లెవెల్. ఇది ఎంటైర్ డేటాబేస్ని మైగ్రేట్ చేయకుండా ఓన్లీ ఇంపార్టెంట్ టేబుల్ని మాత్రం మూవ్ చేస్తుంది. ఓకే, ఓన్లీ ఇంపార్టెంట్ టేబుల్ని మాత్రం మూవ్ చేస్తుంది. ఏ టేబుల్ అయితే ఇంపార్టెంటో, ఈ T1 T2 టేబుల్ అయితే అవి మాత్రమే డేటాని రిప్లికేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ రిప్లికేషన్ విల్ వర్క్. బట్ ఇక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ కావాలి. దీనికి పని చేస్తుంటాడు, ఇది డౌన్ అయితే DBA వచ్చి దీన్ని కనెక్ట్ చేసుకుంటారా బాబు మీరు అని చెప్పి దీనికి కనెక్ట్ చేపిస్తుంది. సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఈజ్ నీడెడ్. దెన్ టెల్ మీ ఎనీ డౌట్ ఆన్ దిస్ టాపిక్? ఈ 5 కాన్సెప్ట్స్ మీద ఏమైనా డౌట్ ఉందా? No. థ్యాంక్ యూ. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇవి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేసేటప్పుడు లాగ్ షిప్పింగ్ నువ్వు ఇలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక క్వశ్చన్ వేస్తాడు. దాని తర్వాత లాగ్ షిప్పింగ్లోకి వెళ్ళిన తర్వాత ఈ లాగ్ షిప్పింగ్లో కాన్ఫిగరేషన్ వైజ్, ఓకే, లాగ్ షిప్పింగ్ కాన్ఫిగర్ చేస్తే ఎన్ని జాబ్స్ పడతాయి, అసలు లాగ్ షిప్పింగ్ ఎలా కాన్ఫిగర్ చేస్తాము, ఓకే, ఎన్ని విధాలుగా కాన్ఫిగర్ చేస్తాము, ఇంకా లాగ్ షిప్పింగ్లో క్వశ్చన్లు వేసుకుంటే వెళ్తాడు వాడు. ఓకే, మిర్రరింగ్లో ఎలా కాన్ఫిగర్ చేస్తాము, అసలు అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినారు, అసలు మిర్రరింగ్ ఏంటి, మిర్రరింగ్లో ప్రైమరీ సర్వర్లో డేటాబేస్లు ఎట్లా ఉంటాయి, సెకండరీ సర్వర్లో డేటాబేస్లు ఎట్లా ఉంటాయి, ఇంకా దాన్ని మనం కాన్ఫిగర్ చేయంగా మనకి తెలుస్తూ ఉంటుంది. సో వీటిలో కూడా క్వశ్చన్స్ డెప్త్గా అడుగుతాడు మనకి. సో ఈ డిఫరెన్సెస్ మీకు ఫస్ట్ తెలిస్తే మనము ఒక్కొక్క టాపిక్, లాగ్ షిప్పింగ్, మిర్రరింగ్, ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వెళ్తాం మీకు. ఎక్సెప్ట్ ఈ ఫెయిల్యూర్ క్లస్టర్ కంటే ఇది ఇప్పుడు పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎవరు దీన్ని వాడట్లేదు కూడా. బట్ హౌఎవర్ ఏంటంటే మీకు లాస్ట్ టైం నేను జస్ట్ ఫిజికల్గా చూపించాను, ఇది కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ నేను మీకు కాన్ఫిగర్ చేసి చూపిస్తాను అంటే ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒక దాంట్లో డౌన్ అయితే ఇంకో దాంట్లో ఏంటి, ఇంకో దాంట్లో డేటాబేస్లో ఎలా ఆన్లైన్ తీసుకురావాలి, అప్లికేషన్ వాళ్ళకి ఎలా చెప్పాలి, మనము దీంట్లో డౌన్ అయింది దీంట్లో వాడుకోండి, దీన్ని కనెక్ట్ కాండి, నేను దీన్ని సెటప్ చేసినాక నీకు చెప్తానని చెప్పి ఎలా మనం ప్రాక్టికల్గా చేస్తామన్నది చూపిస్తాను నేను మీకు. ఎనీ డౌట్? ఏమైనా డౌట్ ఉందా?